కలిగిన వాళ్లతో మాకెందుకు గొడవ? మేము గిరిజనులం, మాకు గొడవలొద్దు. కూటి కోసం గుడ్డ కోసం అల్లాడుతుంటే సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి మమ్మల్ని గుర్తించి ఇల్లు కట్టుకోమని మాతో కలిపి కొంతమంది గిరిజనులకు ఇక్కడ నివాస స్థలాలు దానంగా ఇచ్చారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము ఆయన ఇచ్చిన స్థలంలోనే గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నాం. కొంతకాలం తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాటి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే మాకు ఇల్లు మంజూరు చేసి కట్టించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఆయన ఇచ్చిన ఇంటిలోనే నివాసం ఉంటున్నాం. మేము ఎవరితో గొడవలకు పోయేవాళ్ళం కాదు. కాకపోతే మా ఇంటి పక్కన ఉన్న జానా నాగభూషణ అనే భూస్వామి మేము ఉండే స్థలం కూడా ఆయనదంటూ మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు. మేము మీ స్థలంలోకి రాలేదయ్యా అని ఎంతగా చెప్పి చూసినా వినడం లేదు. ఆయన రాజకీయ బలం ఉపయోగించి పోలీసులను మా ఇంటి మీదకు పంపిస్తున్నారు. ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అని పరిశీలించి న్యాయం చేయాల్సిన పోలీసులే బాధింపబడ్డ వారిని అంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు. బెదిరించడం ఎందుకు? మాకు ఈ ఇళ్ల స్థలాలను సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి ఇచ్చిన మాట నిజం కాదా? విచారించుకోమనండి అని చెబుతున్నా వినడం లేదు. ఇదంతా ఎందుకు? అసలు జానా నాగభూషణం గారికి ఎంత భూమి ఉందో సర్వే చేస్తే తెలుస్తుంది కదా. అది వదిలేసి యానాదులమైన మా మీదకు మా గ్రామానికి చెందిన కొంతమంది గ్రామ నాయకులను కూడా జానా నాగభూషణానికి మద్దతుగా వచ్చి యానాదులమైన మమ్మల్ని బెదిరించేది అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులు మా సమస్యను పరిష్కరించే దిశగా జానా నాగభూషణం గారు భూమిని సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి గారు మాకు దానంగా ఇచ్చిన భూస్థలాన్ని సర్వే చేసి మా ఇరువురు మధ్య ఉత్తర కూడా గొడవలు లేకుండా పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు. మా పెద్దల కాడ నుంచి మేము అక్కడే ఉంటున్నాము. మేము అక్కడ ఇల్లు పూరిళ్ళు వేసుకొని ఉంటున్నాము. వాళ్ళు కొంతమంది ఇల్లు కట్టున్నారు. మేము కొద్ది రోజులకి ఇల్లు కలెక్షన్ చేయించుకున్నాము. సోమిరెడ్డి మాకు ఇల్లు కట్టించాడు. కట్టించినాక అప్పుడు సోమిరెడ్డి కట్టించింది రాధాకృష్ణారెడ్డి. సోమిరెడ్డి మాకు కట్టింది ఇల్లు కట్టించింది కూడా సోమిరెడ్డి కట్టింది వాళ్ళే. అప్పుడు గెలిచింది కూడా వాళ్ళే. స్థలాలు ఇచ్చింది వాళ్ళే. అప్పుడు మాకు ఇల్లు కట్టించారు. స్థలాలు ఇచ్చింది కూడా సోమిరెడ్డి వాళ్ళేనా? స్థలాలు కూడా ఇచ్చింది వాళ్ళేను. మళ్ళీ మాకు కట్టించింది కూడా వాళ్ళేను. కట్టించి మేము కాపురం చేస్తున్నాం అక్కడ. వాళ్ళు ఏమంటే మా స్థలంలోకి ఇల్లు కట్టేశారు మీరు అని చెప్పి సోమిరెడ్డి ఎప్పుడైతే మాకు ఇల్లు సెలక్షన్ చేశాడో అప్పుడు నుంచి మాది కయ్యి మా కైలోకి మీరు ఇల్లు కట్టుకున్నారు అని చెప్పి వాళ్ళు అంటే మేము మీ కైలోకి మేము ఇల్లు కట్టలేదు, మా స్థలంలో మేము కట్టుకున్నాము. మేము అడుగుతున్నాము. వాళ్ళు స్పందించుకుంటా మా స్థలంలోకి మీరు వచ్చేస్తున్నారని చెప్పి ఇంటిగా పోయేసి వాళ్ళు నైట్ అన్ని మాట్లాడుకొని కమ్మి రాయి తెచ్చి కొత్త పడకలకు నువ్వు వచ్చేసి పూలడం చేసుకొచ్చి నాటిచ్చేసాడు. మేమేంటే సర్వేర్ లేకుండా ఏం లేదు, ఉత్తరాళ్ళు నాటుతున్నారు. ఎందుకని సర్వేర్ చేయొచ్చు కదా, సర్వేర్ చేసి మీ స్థలం మీరు తీసుకొచ్చి మా స్థలం మాకు ఇచ్చు కదా అంటే సర్వేర్ లేదు ఏం లేదు అని చెప్పేసి కంచి నాటేస్తాడు. కంచి నాటిన కాడి నుంచి మాకు బాత్రూంలో పోయేదానికి దారి లేదు. బాత్రూంలో పోయేదానికి ఒక మనిషి పోయి దారి అన్నా కూడా ఇవ్వాల. మూల వేసాడు, మూలలో వేసేసాడు రాయి. వేసేసి ఇంకా అక్కడి నుంచి ర్యాప్గా తీసేస్తాడు రాయి. తీసేసి అప్పటి నుంచి మేము అక్కడే ఉంటున్నాము. ఉంటున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మేము డబ్బులు కూడా అడిగాం. వాణిలో మాకేమో తెలీదు, మీరే కదా పెద్దోళ్ళు అని చెప్పేసి పోయి అడిగి ఆయన చేతులు కూడా పట్టుకొని బతిలాడాను. ఇంటికి పోయి ఏమని అడిగారు అంటే, అన్నా నాకు కొంచెం స్థలం అన్నా, నేను బాత్రూంలో పోయేదంటే మనిషి చనిపోయింది, అలా పోయి రావాలా, ఇంట్లో పోయి బాత్రూంలోకి ఎక్కిపోయేదన్నా నేను, అందుకని కొంచెం స్థలం అన్నట్టు పొప్పమే సాల్గా మాట్లాడావా, మా స్థలమే తీసేసుకొని ఇంకా స్థలం కావాలని వచ్చామని అడిగి వాళ్ళ స్థలం తీసుకున్నారు. మీరా? వాళ్ళ స్థలం తీసుకోవాలా, మేము మా స్థలంలో మేము వేసుకొని ఉన్నాము. అదే మాట అన్నారు వాళ్ళు. ఎంతటి మా స్థలమే అది, మా స్థలం అది. ఇప్పుడు మీరు అందరూ వచ్చి నేను మీడియాలో మాట్లాడినా కూడా తెల్లారి వచ్చేసి వాళ్ళు అందరూ గుమ్ము కూట్టుకోసం వచ్చి వాళ్ళ కులం వాళ్ళు అందరూ వచ్చేస్తారు. వచ్చేసి అందరూ మమ్మల్ని బెదిరించారు. మా స్థలంలో మీరు ఎట్ట ఇల్లు కట్టారు, ఒక మాట మమ్మల్ని అడగచ్చు కదా. కాగితాలు చూపించారు మా కాగితాలు చూపిలే, ఏం చూపిలే, ఏం చూపిలే. అమ్మ మీకు పట్టా కాగితం ఉందా, ఏది తీసుకురా చూపిస్తాం, ఇప్పుడే తీసుకొచ్చి మీకు ఎంత ఉంది, కై ఎంత, మీ సోటి ఎంత ఉంది అంటే మాకు వచ్చింది 18 అంకణాలు. 18 అంకణాలు కాగితం నీ కాడ ఉందా, ఇస్తారా అట్టే కొలతైతే కొత్త మనుషులు. సరే అని చెప్పి మా కాడ కాగితాలు లేవు, మాకు లేవు. మా కాగితాలు ఇలా ఆ ఇల్లు కట్టించేటప్పుడు మామూలుగా రేషన్ ఇచ్చారు, అదే కాగితాలు
ఇస్తే అవి కాగితాలు లేవంటూ ఇప్పుడు జెరాక్సులు కాగితాలు ఇచ్చారు. అంటే వాటి మీద అవి కొలతలు లేవు. కొలతలు పట్టా ఇచ్చారు కదా. పట్టా ఇచ్చారు, ఆ, అంకణాలు లేవు దాని మీద. ఇన్ని అంకణాలని ఏదా కాగితం ఇంట్లో ఉంది ఉంది ఇప్పుడు ఉంది. ఆ కాగితాలు ఇచ్చారు. అవి మేమేం చేసామంటే నామినేషన్ చేసి ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాం ఆ కాగితాలు. అవి ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మళ్ళీ మేమేంటంటే కొంచెం సోమతి కలిపి 10 రూపాయలు తెచ్చుకొని అప్పు తెచ్చుకొని మేము స్లాబ్ వేసుకున్నాం. అది అవి చూపించారు మీరు వాళ్ళకి, అవతల వాళ్ళకి, ఆ? అవతల పొలం గల్ల వాళ్ళకి చూపించారా? ఆ కాగితాలు ఆ. చూపిలేదు సార్. ఆ, వాళ్ళకి అందరూ తెలుసు, వాళ్ళే కదా ఇచ్చింది, ఆ, వాళ్ళే కదా అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళే కదా ఉండి దగ్గరుండి కట్టిస్తుంది వాడు ఇల్లు. అందుకని మాకు ఆ కాగితాలు ఉన్నాయి. ఆ కాగితాల మీద అంకణాలు అయితే వేయలేదు, ఒక్క కాగితాలు మాత్రం చేసి ఇచ్చారు, మా ఫోటోలు పెట్టించారు. మీ స్థలం తీసుకున్నారు ఉన్నారు ఇప్పుడు, తీసుకొని ఉన్నారు, మాదే అనుకుంటారు. సర్వే పెట్టించుకోవాలా మీరా? అదే మేము అడిగేది, సర్వేరే చేయండి మీరు, సర్వే చేసి మీకు రావాలంటే మీరు తీసుకోండి. మీ స్థలం కానీ మా స్థలంలో కానీ ఉంటే మేమే పగలు కొట్టేస్తాం ఇల్లు అని మేము అడుగుతున్నాం. కూడా సర్వే చేయరంట. మీరు ఎవరికి కంప్లైంట్ చేశారా? మేము ఎవరు కంప్లైంట్ చేసాము, ఎంఆర్ఓకి చెప్పారా? అంతకు ముందు ఎంఆర్ఓ కూడా చాలా ఇచ్చాము, ఎక్కువ పోయి కాగితాలు ఇచ్చాము, కానీ వాళ్ళు తీసుకోవాలా, తీసుకున్నారు, ఆడ పెట్టేశారు. 5 మందలు పట్టి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారా? పోలీస్ స్టేషన్ ఆ, కలెక్టర్ కాడ పోయాము. నిన్న పోయారు, నిన్న పోయాం, అది కూడా గొడవ వస్తే పోయారు, గొడవ వస్తే పోయాము. అంతకుముందు పోలా. అంతకుముందు పోవాలా. ఏం చెప్పాడు కలెక్టర్ గారు? ఆయన సంధించి అట్టేనమ్మా సర్వే చేపిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు సర్వే చేస్తే మీకు ఓకేనా? సర్వే చేస్తే ఓకే. ఇప్పుడు మీకు ఏం కావాలి? సర్వే కావాలా? సర్వేనే కావాలా, మేము అదే కోరుకునేది, మీరు అదే కోరుకునేది. మేము అదే కోరుకునేది. మా భూమి మాకు ఇచ్చేయాలి. వాళ్ళకి వస్తే వాళ్ళు తీసుకోమను, మాకు వస్తే మాకు ఇవ్వమను. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కాడికి వెళ్ళారా? ఎమ్మెల్యే కాడ కూడా ఆయన ఏం చెప్పాడా? ఆయన కూడా స్పందించాడు. ఏమని చెప్పాడా? నీకు సర్వే చేపిస్తాను అని అన్నాడు. సరే ఉందని చెప్పి వాళ్ళు అక్కడున్న పెద్ద మనిషి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇలాగా వాళ్ళు వచ్చారు కిచెన్కు, వాళ్ళకి సర్వేరు ఎందుకు చేయలేదంటే వదిలేదు సార్, సర్వే రోజు ఏమొద్దు, మేము ఎట్టకట్టు చేసి వాళ్ళు కొంచెం స్థలం ఇస్తాంలే అని అన్నారు. అది పోలేదు, వాళ్ళ దయాదక్షిణం ఏందాడా? అప్పుడు ఆయన ఉండి మీరు ఎందుకు సర్వేరే చేస్తారు, ఎందుకు సర్వేర్ అంటే వద్దంటున్నారు, అందుకని సర్వేర్ చేయాల్సిందేనని చెప్పాను అన్నాడు. చెప్పాడు సోమిరెడ్డి. చెప్పాడు ఆ, చెప్పాడు ఆ, చెప్పిన పాట సరే అని చెప్పి ఆ. అమ్మా చెప్పాను నీకు సర్వేర్ని పంపిస్తానని చెప్పి చెప్పాడు. సోమిరెడ్డి సర్వే చేపిస్తానడా? చెప్పాడు. ఆయన చెప్తే తర్వాత చేపిస్తా. అమ్మారావు వచ్చాడు, ఆయనకు కూడా కనపడతాము, ఆయన్ని కూడా అడిగాము. అడిగితే ఆయన కూడా చెప్పాడు, అమ్మ సోమిరెడ్డి చెప్పాడు సర్వేరే చేయిస్తాము అని చెప్పాడు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.